ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో పర్యటించాల్సి ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దయింది. దానికి బదులుగా ఓర్వకల్లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. అక్కడ ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నేడు కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉన్న చంద్రబాబు కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి శివరాజ్? అమూల్య, ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పర్యటించాల్సి ఉంది. అయితే నిన్నటి నుంచి దాదాపు కర్నూలు జిల్లా అంతటా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఫస్ట్ ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు పత్తికొండలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే పత్తికొండలో అక్కడ ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత అక్కడ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే టూర్ లో కొన్ని మార్పులు చేసి ఇటు పాణ్యంలోని ఓరపల్లు గ్రామంలో సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న సాయంత్రం ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ వర్షాలు అధికంగా కురుస్తుండడంతో నిన్నటి నుంచి ఉదయం ఏదైతే సీఎం ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే మొదటిసారి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పర్యటించాల్సి ఉంది. అయితే దీనికి కర్నూలు జిల్లాలో మొత్తం వర్షాలు కురుస్తుండడంతో ఏదైతే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా రేపు ఆదివారం కావడంతో ఈ రోజే ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉదయం 6 గంటల నుంచి అన్ని జిల్లాలలో ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ రోజు 2 గంటల సమయానికి నారా చంద్రబాబు నాయుడు ఓరుకొలకు చేరుకొని అక్కడ ఆ పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. దాదాపు 98% వరకు ఈ రోజు పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని రాష్ట్రం అంతా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం వరకు అందరికీ పెన్షన్ల పంపిణీ చేసి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎక్కడన్నా పెన్షన్ మిస్ అయింటే రేపు కూడా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళిపోయాయని చెప్పి చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్ శివరాజ్, ఇప్పుడు మనం చూసినట్టయితే తర్వాత స్థానికులతో అయితే చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారని తెలుస్తోంది. మరి అంటే స్థానికులతో ఏం మాట్లాడనున్నారు? అయితే ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల పంపిణీ గురించి స్థానికంగా ఎవరైతే ఉంటారో వారితో ఆ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. గతంలో జరిగిన సమావేశాలు కూడా ఏదైతే వారి నుంచి వచ్చే సమస్యలు తెలుసుకోవడం, అలాగే వాటి పరిష్కారానికి సీఎం చంద్రబాబు కృషి చేశారు. అయితే ఈ రోజు పర్యటన ఒక్కసారిగా రద్దు కావడంతో స్థానికంగా ఏదైతే అధికారులు కావచ్చు ఇటు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబుకు తమ ఏదైతే నియోజకవర్గంలో సమస్యలను దృష్టికి తీసుకెళ్లాలని ఇటు ఎమ్మెల్యే కావచ్చు ఇటు అధికారులు కూడా ముమ్మరం చేశారు. అయితే పర్యటన రద్దు కావడంతో మరోసారి ఏదైతే సీఎం సభ ఎక్కడ నిర్వహించాలని దానిపైన మరోసారి చెప్తామని చెప్పి స్థానిక అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.